శాశ్వత ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడువక ఎడబాయక మా ఎడల కృప చూపుచున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుకుంటూ, తండ్రి ఇప్పటి వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మరొక నూతన వారమును మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకే వందనాల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ, ఈ దినాన్ని చూడలేక ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయి ఉంటుండగా నీ మహాకృపలో మమ్మల్ని నిలవబెట్టుకున్నందుకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, నువ్వు ఇచ్చిన ఈ అవకాశం మేము సద్వినియోగపరచుకొని తండ్రి ఆత్మీయతలు ఎదుగుటకు నీ కృపను పరిశుద్ధాత్మ సహాయాన్ని మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ, ఇప్పటి వరకు నువ్వు మహిళ చూపించిన ప్రతి మేలును బట్టి నీ కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుకుంటూ, సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ, నీ ప్రియకుమారుడు మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు పేరిట ఈ ప్రార్థన అడిగి సమర్పించి పొందుకున్నాం తండ్రి. కూడి వచ్చిన దేవుని పిల్లల మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తులో నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రేమైన దేవుని వల్ల ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి సందర్భాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఆలోచించేద్దాం. అదేంటి అంటే, ధన్యుడు అవ్వాలంటే మనం ఏం చేయాలి? ధనవంతుడు కావాలంటే మనం ఏం చేయాలి? మనం ధనవంతులం కావాలంటే ఏం చేయాలి? డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించాలంటే కష్టపడ. మరి ధన్యులం కావాలంటే లోకంలో ధనం ఉన్నవాడే ధన్యుడు, అవునా? ధనం ఉన్నవాడే ధన్యుడు. మరి ధన్యులం కావాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు డబ్బు సంపాదించాలి, అంతే కదా? మన పాఠం ఏంటి అంటే, ధన్యుడు కావాలంటే ఏం చేయాలి? లోకంలో ఉన్నటువంటి మాట ప్రకారంగా ధనం ఉన్నవాడు ధన్యుడు. ధన్యుడు అంటే అర్థం ఏంటి అంటే, ఏ అవసరానికి కూడా వెతుక్కోకుండా, ఏ అవసరానికి కూడా బెంగపడకుండా, ప్రతిదీ అనుకున్న సమయంలో ఎవరైతే పూర్తి చేస్తూ పోతున్నారో, ఏదైనా సరే చేయగలిగిన వారుగా ఉంటున్నారో వాడు ధన్యుడు. అంటే వాడికి అప్పులుండవు, ఏముండవు, స్థానంగా ఆస్తే ఉంటుంది తప్ప ఇంకేముండదు వాడికి. వాడు ఏదనుకుంటే అది చేయగలడు, అలాంటి వాడు ధన్యుడు. వాడు ఏదనుకుంటే అది చేయగలడు. అందరూ చేయగలరా అండి? అంబానీ అయితే చేయగలడు ఏదనుకుంటే అది. బిల్ గేట్స్ అయితే చేయగలడు. అలాంటి వాడిని లోకం ఏమంటుంది అంటే ధన్యులు అంటుంది. ఏమంటుంది? ధన్యులు అంటుంది. మరి మనం ధన్యులం కావాలంటే ఏం చేయాలి? మనం కూడా సంపాదనా పరులుగా ఉండాలి, అంతేనా? మనం అంటే ఎవరు ఇక్కడ? విశ్వాసులైనటువంటి మనం. లోకం గురించి మనము ఆలోచన చేయాలి. జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రేమైన దేవుని వాళ్ళరా, ఒక మాట చూద్దాం. బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పినటువంటి ఒక మాట, లేవియ కాండము 22వ అధ్యాయము 31వ వచనం. చూడండి, మీరు నా ఆజ్ఞలను అనుసరించి వాటి ప్రకారం నడుచుకునే వాళ్ళని ఒక ఆజ్ఞాపూర్వకంగా ఆజ్ఞలు కట్టడాలను నడుచుకోవడానికి గురించి ఇస్తున్నాడు. మీరు బాగా గమనించండి, ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవాలి అని చెప్తున్న దేవుడు ఆ నడుచుకోవడం అన్న విషయాన్ని కూడా ఎలా చెప్తున్నాడు అంటే ఆజ్ఞారూపకంగానే చెప్తున్నాడు. అర్థమవుతుందా? కట్టడలను నడుచుకోవడం, విధిగా నిర్వహించడం, నడుచుకోవడం అనేది ఒక ఆజ్ఞ అయితే, ఆ ఇస్తున్నటువంటి ఆజ్ఞ మాటను కూడా ఎలా చెప్తున్నాడు అంటే అది కూడా ఒక ఆజ్ఞాపూర్వకంగానే తప్పకుండా మీరు చేయాలి అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుడు అన్నారా, జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు నా ఆజ్ఞలను అనుసరించి వాటి ప్రకారము నడుచుకునే వాళ్ళను నేను యెహోవాను అంటాడు. అంటే దేవుడు కొన్ని ఆజ్ఞలు, ఈ విధంగా మీరు బ్రతికితే మీ జీవితాలు బాగుంటాయని దేవుడు ఇస్తున్నాడు. కానీ ఆ ఆజ్ఞలను దాటిపోతే, మనం కట్టలను మీరిపోతే ప్రమాదం. కానీ ఎప్పుడు కూడా కట్టలను లోపల ఉన్నప్పుడే మనకు సేఫ్ గా ఉంటాం, మనం సురక్షితంగా ఉంటాం, మనం భద్రంగా ఉంటాం అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళ ఇంకా చూడండి, మరొక మాట మనం చూడగలిగితే
ద్వితీయోపదేశకాండం 7:9 ఎక్కువగా చెప్తున్నాడు దేవుడు. ద్వితీయోపదేశకాండం 4:40 దేశంలో నేడు చూడండి, నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే మనుషుడు భూమి మీద దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారంగా బ్రతకాలి అంటున్నాడు దేవుడు. దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా మనం బ్రతికితే మనకు దీర్ఘాయువు కలుగుతుంది అని దేవుడు చెప్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రేమైన దేవుని వాళ్ళ అంటే దేవుడు ఏం చెప్పాడు అంటే, ఏది మానవుడికి ప్రమాదకరమో, ఏది మానవుడిని పాడు చేస్తుందో ఆ విషయాలన్నింటినీ దూరపరిచే మాటలే చెప్పాడు దేవుడు. వ్యభిచరించవద్దు, మానవుడిని పాపం చేస్తుంది. దొంగలించవద్దు, అలాగే మత్తు మందు తీసుకోవద్దు, మద్యం తాగకూడదు, గుట్కా కైని ఇలాంటివన్నీ తాగుడు దేవుడికి అసహ్యాలు. అందుకే శేఖర్ 52 అంటాడు, ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా రోకులు ఇచ్చేద్దరు అంటాడు. గుట్కా వేసుకుంటుంటారు చాలా మంది, అది ఆహారమా? అన్నమా? అది కాదు. కానీ దాని కొరకు ఏం ఖర్చు పెడుతున్నారు? డబ్బులు ఖర్చు పెడుతున్నారు, రోకలు ఇస్తున్నారు. మద్యం ఆహారమా? కాదు. కానీ దాని కొరకు ఏమేస్తున్నారు? డబ్బులు ఇస్తున్నారు కదా. కనుక యెషయా గ్రంథంలో చెప్పబడిన మాట ప్రకారంగా ఈ రోజున అవి దేవుడు వద్దన్నాడు దాన్ని. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? దాని గురించి ఈరోజు పాకులాడేవాళ్ళు. మొత్తం అనేది మానవుడికి ప్రమాదకరమైనది. ఒకసారి 2 సార్లు అలవాటు చేసుకున్నాక మళ్ళీ దాన్ని విడిచిపెట్టి వెళ్ళలేరు. అది లేకపోతే చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువై చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, తక్కువై దానికోసం పాకులాడి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దేవుడు కొన్ని కట్టడలు ఇచ్చాడు. ఈ నియమ నిబంధనలు, ఈ కట్టడలు ఉన్నవి ఎందుకు అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, మానవుడు జాగ్రత్తగా, భద్రంగా, ఆరోగ్యంగా దేవుడు కోరుకున్నట్టుగా బ్రతకాలని దేవుడు ఈ నియమ నిబంధనలు ఇచ్చాడు. అందుకే అన్నాడు, నీ తరువాత నీ సంతానపు వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు పోగినట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవేం చేయాలి? కైకొన. దేవుడి మాటలు కైకుంటే దీర్ఘాయుష్మంతుడు అవుతాం ఎవరైనా సరే. దేవుడి మాటలకు లోబడకపోతే మన ఆయుష్ అల్పాయుషే. ఒకవేళ మనకు దేవుడు 100 సంవత్సరాల నుంచి ఇచ్చుండొచ్చు, మనం దుర్మార్గంగా బ్రతికి మనకు వాహనాల్లో ఇష్టానుసారంగా తిరుగుతూ, లేకపోతే మనం అధికంగా మద్యం తాగుతూనో బీడీలు తాగుతూనో ఇలా రకరకాలుగా మనం చేస్తే మనం 100 ఏళ్ళు బ్రతకాల్సిన వారు ఎలా పోతాం? అర్ధాంతరంగా. అవునా కదండి? మనకు తెలియదు మన ఆయుష్కాలం ఎంతో మనకి తెలియదు. అందుకే ప్రసంగ గ్రంథంలో అంటాడు, అధికముగా దుర్మార్గ పనులు చేయకము, నీ కాలంలో ముందుగా నీవేలా చనిపోదు అని అంటాడు. అంటే దేవుడిచ్చిన కాలానికి ముందుగా చనిపోతున్నాము అంటే అది ఎంత ఉందో మనకు తెలియదు. దేవుడిచ్చిన కాలం, ఆ కాలం మధ్యలో మనం చనిపోతున్నాము అంటే అధికంగా దుర్మార్గ పనులు చేస్తున్నప్పుడు చనిపోతున్నట్టుగా దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు 60-70 కిలోమీటర్ల వేగంతో పోతే నీకు ప్రమాదం నుంచి బయటపడతావు. ఒకవేళ యాక్సిడెంట్ జరిగినా ఒక 60, అదైతే నువ్వు కంట్రోల్ చేసుకోవాలి బండి. నేను 100 పోతా అంటే, నేను 150 పోతా అంటే నువ్వేం పోతావు, కానీ బండి నీ కంట్రోల్లో ఉండదు. తర్వాత ఏమవుతుంది? ప్రమాదం సంభవిస్తుంది. ప్రమాదం సంభవించిన తర్వాత మళ్ళీ ఎవరికి పడి ఏడుస్తాం? మనం దేవుడికి పడే ఏడుస్తాం. దేవుడు ఏమన్నాడు? అధికంగా దుర్మార్గము మంచి. అంటే దేవుడి మాటలకు కట్టడలకు లోబడి బ్రతకాలి. అలా బ్రతికినప్పుడు ఏం కలుగుతుంది అన్నాడు? దీర్ఘాయుష్షు కలుగుతుంది అన్నాడు. కీర్తన గ్రంథము 119వ కీర్తన మొదటి 2 వచనాలు చూడండి.
ధన్యులు. చూడండి, ధన్యులుగా మన పాఠం ఏంటి? ధన్యులు అవ్వాలంటే ఏం చేయాలన్నాడు? యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకునేవారు ధన్యులు. మనలో దోషం ఉంటే ధన్యులు అవుతామా? కాము. దేవుడి మాటల ప్రకారంగా మనం బ్రతికితే మనలో దోషం ఉండదు. దోషం ఉండకపోతే మనం ధన్యులం. దేవుడి మాటలను పక్కన పెట్టి మనం బ్రతికితే మనలో ఉన్నదంతా దోషం అయిపోతుంది. అప్పుడు మనం ఎన్నటికీ ధన్యులము కాము. ఆ దోషాన్ని విడిచిపెట్టేంత వరకు మనం ధన్యులము కాము. అదే చెప్తున్నాడు, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయన వెతకువారు ధన్యులు. ఎవరు ఎతుకుతున్నారు చెప్పండి దేవుడిని ఈరోజు? ఆయన శాసనాలు గైకొని ఆయనను పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో ఎదిగే మనుషులు భూమి మీద ఎక్కడ ఉన్నారు? ఒకసారి మీరు ఆలోచన చేయండి. మనం అనుకుంటూ ఉన్నాం నేను దేవుడి కోసం ఉన్నాను, దేవుడిని వెతుకుతున్నాను అని. కానీ దేవుడు కోరుకున్నట్టుగా దేవుడిని మనము వెతకే. దేవుడి దృష్టికి నిర్దోషముగా బ్రతుకుతూ దేవుడి ఎదుట ధన్యులుగా మనం ఉండాలి అని అంటే మనము దేవుని మాటలను గైకొనాలి. పూర్ణ హృదయంతో ఆయనను వెతికే వారంగా ఉండాలి. మనలో దోషం అన్నది ఉండకూడదు. నిర్దోషముగా మనం ఉండాలి. అప్పుడు దేవుడి దృష్టికి మనం ధన్యులుగా ఉంటాం. దేవుని ఎదుట మనం ధన్యులుగా నిలబడగలం. ప్రేమ దేవుడు అన్నదా? ఒకసారి ఆలోచించండి. ఈ రోజున మనం ఎంతమందిని దేవుడు కోరుకున్న లాంటి పరిస్థితుల్లో ఉన్నాం? కనీసం దానికి దగ్గరగా ఉన్నాం చెప్పండి. దేవుడు 100% కోరుకున్నాడు. కనీసం నేను ఒక 75% దేవుడు కోరుకున్నట్టుగా బ్రతుకుతున్నానని ఆలోచన, ఆ ధైర్యం మనలో ఉందంటారా? ఉందా? బాగా ఆలోచన చేసుకోండి. ఎందుకంటే మనం చెప్పినంత సులువు కాదు. మనం 50% బ్రతకడానికి దగ్గరకు రావడమే కష్టం తెలుసా? మరి 75% అంటే డిస్టింక్షన్, అది రైట్. 75% అనేది డిస్టింక్షన్. దేవుని అంత గొప్పగా బ్రతకగలిగేటటువంటి స్థితి ఈరోజు విశ్వాసులుగా కానీ మనుషులుగా కానీ మానవుల జీవితాలలో ఉందా అని ఒకసారి మనం ఆలోచించాలి. దేవుడు మనల్ని ఎదిగి అదేదో చెప్పినట్టుగా మేడి పండు చూడ మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడ పువ్వులుండును అన్న విషయం ఉందా? పద్యం ఉందా? అలాగే విశ్వాసులను పైన చూడ గొప్పవారు అనిపించును, వాళ్ళ జీవితాన్ని తరచి చూడ మొత్తము దోషాలే. అవునా? సరే ఆలోచించుకోండి. ఎందుకంటే బైబిల్లో దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు అంటే ఆ మానవుడి గురించి మన గురించి మనకు బాగా తెలుసా? దేవుడికి బాగా తెలుసా? మనకంటే ఒక 2 మెట్లు దేవుడికే బాగా తెలుసు మన గురించి, మనం ఎలాంటి వారు కదా. ఒక్కసారి ఆయన చెప్తున్నాడు అంటే మనం అలర్ట్ అయిపోవాలా లేదా చెప్పండి? జాగ్రత్త పడాలి. ప్రేమ దేవుని వారా. ఆయన అన్నాడు, యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. అంటే దోషం లేని వారుగా దేవుని మాటల ప్రకారంగా బ్రతికితే దోషం ఉండదు. అలా ఎవరైతే బ్రతుకుతారో వారినే ధన్యుడు అన్న. అంటే దేవుని మాటలకు లోబడి బ్రతికితే నేను ధన్యత వస్తుంది. దేవుడు అన్ని అనుగ్రహించగలడు. ధన్యులు అంటే ఏం చెప్పుకున్నా డెఫినేషన్? సమస్తము కలిగి దేని గురించి చింత లేని వాడే ధన్యుడు. అవునా కదా? చూడండి, ఆయన శాసనాలను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులు అంటారు. అంటే ధన్యుడిగా మారాలి అంటే దేవుని మాటలకు లోబడి బ్రతకాలి. ఆయన మాటలకి విధేయత చూపించాలి. అలా చూపించకుండా బ్రతుకుతూ, గుర్తుపెట్టుకోండి, ఒక అద్భుతమైన మాట యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు. అదేంటి అంటే దేవుడి మాట ప్రకారంగా బ్రతకకుండా వారి ఇష్టానుసారంగా బ్రతుకుతూ చివరికి వచ్చేటప్పటికే ప్రభువా నేను నీవాణ్ణే, ప్రభువా నేను నీవాణ్ణే అంటున్నారు. అప్పుడు ప్రభు ఏమన్నాడు ఒకసారి మనం చూస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూద్దాం. ప్రియమైన దేవుని వారల, మత్తయి సువార్త 7వ అధ్యాయము. ప్రభువా నన్ను పిలుచు ప్రతి వాడును. చూడండి,
ప్రభువా ప్రభువా అని నన్ను ఆయన పిలిచే ప్రతి వాడు ఎక్కడ పోడంట, మరి మనం వెతికేది దేని గురించి? పరలోకం గురించే. మనం పిలిచేది దేని గురించి? ప్రభువుని పరలోకం గురించే. పిలుస్తున్నాం పిలిచే వారందరిని గురించి చెప్తున్నాడు. ప్రభువా ప్రభువా నన్ను పిలిచే ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందు నా తండ్రి ఉన్నాడు. ఆయనకు ఒక చిత్తం ఉంది. ఆ చిత్త ప్రకారం ఎవరైతే చేస్తారో వాడే పరలోకంలో ప్రవేశించును. 22 కూడా చూడేమన్నాడు. అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా వెళ్ళగొట్టలేదా? అద్భుతాలు చేస్తూ ఏం చెప్తున్నారంట? చేశామని చెప్పుకున్నానంట ప్రభుకి నీ నామమున. కానీ ఆయన ఏమంటానంట కిందకి వచ్చేటప్పటికి, ఎన్నడూ ఎరుగును. బుద్ధి ఉందా అండి? ఈరోజు చెప్పుకున్న వారికి బుద్ధి ఉందా? అన్నమే తింటున్నారా లేకంటే ఏమన్నా బిర్యానీ తింటున్నారా? క్లియర్ గా స్పష్టంగా చెప్పాడు. అద్భుతాలు చేసి నన్ను కనపరుస్తున్నావు నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు ఎప్పటికీ నన్ను అద్భుతం చేసి నన్ను కనపరచలేవు, నన్ను మయంపరచలేవు. నువ్వు అక్రమం చేసేవాడు. ఎందుకంటే నీ దగ్గరికి మనుషులు రావడానికి నువ్వు చేస్తున్నావు ఆ కార్యాలు. అవునా? నీ దగ్గరకు వచ్చిన వాడు పరలోకం వెళ్ళడానికి ఎవరికి? నువ్వు అడ్డుబండగానే ఉన్నావు. చూడండి ఏమంటున్నాడు ఆయన. అంటున్నాడు, నీ నామమును మేము ప్రవచింపలేదా? నీ నామమును దెయ్యములు వెళ్ళగొట్టలేదా? నా నామమును అనేకమైన అద్భుతాలు చేయలేదని చెప్పుదురు. ఈ మాట ఎవరు చెప్తున్నారు? నేను చెప్పానా? ఎవరు చెప్తున్నారు ఈ మాట? మరి ఆయన చెప్తున్నప్పుడు లోపడాలా లేదా? మరి ఎందుకు మా దగ్గర అది జరుగుతాయి, మా దగ్గర ఇది జరుగుతాయి ఎందుకు చెప్పుకున్నాం? సారీ, ఈరోజు క్రైస్తవ సమాజం ఆలోచించవలసిన అవసరత ఎంతైనా ఉంది. ప్రేమ దేవుని వల్ల స్పష్టంగా చెప్తున్నాడు. దీన్ని తీసి అది కాదు ఇంకొకటి అని సొంత అర్థాలు చెప్పకూడదు. ఇక్కడ చెప్తున్నది ప్రభువు. చెప్తున్నాడు. సాక్షాత్తు వాక్యమైన క్రీస్తు చెప్తున్నాడు. మీరు అద్భుతాలు సూచక్రియలు చేసేది ఎందుకు అంటే నా దగ్గరికి మనుషుల్ని రప్పించడానికి కాదు, మీ యొక్క జనాభాని మీ యొక్క ఆస్తిని పెంచుకోవడానికి మీరు అవి చేస్తున్నారే తప్ప నా దగ్గరికి. దేవుడే ఉన్నాడు, ప్రభు ఉన్నాడు. ఒకడు నా దగ్గరికి రావాలంటే ఎవరి చేత ఆకర్షింపబడాలంట? ఎవరి చేత? నా తండ్రి చేత ఆకర్షింపబడితేనే కానీ ఒకడు నా యొద్దకి రాడు అన్నాడు. తండ్రి చేత వాక్యాన్ని బట్టి ఆకర్షింపబడిన వాడే ధన్యుడు. రోమాపత్రిక 10:10 ఏముంటుంది? వినుట వల్ల విశ్వాసము కలుగును, ఆ వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అంటే క్రీస్తును గూర్చిన మాట విని తండ్రి చేత ఆకర్షింపబడి ఎవరైతే దేవుని దగ్గరకు వస్తారో వారే నిజమైన విశ్వాసులు అని బైబిల్ చెప్తుంది. అద్భుతాలు చూసి మేము వచ్చాము, ఆశ్చర్య కార్యాలు చూసి మేము వచ్చామంటే అలాంటి వచ్చిన వారిని ఏమన్నాడు ఇక్కడ? అక్రమానికి వచ్చారు మీరు తప్ప సక్రమానికి మీరు రాలేదు. అక్రమము అలా చేసిన వారు ఏమన్నాడు ఇక్కడ? అక్రమము చేయు వారలారా నా ఎద్ద నుండి పొండి, నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను అంటున్నాడు. చూడండి, ఎన్నడను ఎరుగను. మీరు అక్రమం చేసేవారు కనుక మీరు వెళ్ళిపోండి అంటున్నాడు. అంటే ఒకసారి మీరు ఆలోచించండి, ఇలాంటి వారు ధన్యత పొందుకోగలరా? లేరు. అందుకే చెప్తున్నాడు మీరు వెళ్ళిపోండి అంటున్నాడు. రమ్మంటే ధన్యులం, పొమ్మంటే అభాగ్యులం. అలా అభాగ్యంలో ఉండే మనం ఏమైనా వచ్చామో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒకవేళ మన విశ్వాసం దాని మీద అయితే మార్చుకుందాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు అద్భుతాలు వల్ల వచ్చిన వారిని గురించి దేవుడు రాలేదు. ఎవరైతే తాము చేస్తున్నది పాపము తప్పు అని తెలుసుకుని పశ్చాత్తాపడి ప్రభువు దగ్గరకు వస్తారో అలాంటి వారికి ఆయన రక్షకుడు. కానీ ఏదో అద్భుతాలు చేశాడు వాడు కనుక అక్కడికి వెళ్తామని వెళ్ళిన వారందరికీ ఆయన రక్షకుడైతే కాదు. అలాంటి వారిని ఏమన్నాడు ఇక్కడ? అక్రమం చేసేవారు అంటున్నాడా లేదా? ఖచ్చితంగా అన్నాడు, స్పష్టంగా అన్నాడు. ఆయన దాచిపెట్టుకుని దాపరికంలో లేడు, ఉన్నది బాగానే అంటున్నాడు.
సార్ మీరు ఆలోచించాలి. ఎందుకంటే మనం ధన్యులుగా ఉండాలంటే ఇలాంటి స్థితిలో ఉండకూడదు. వాక్యానుసారమైనటువంటి విశ్వాసం కాదు. ఎప్పుడైతే వాక్యానుసారమైన విశ్వాసం మనలో లేదో, మనం అక్రమం చేసిన వారి వల్ల కలిగిన వారమే తప్ప సక్రమమైన మార్గంలో దేవుని దగ్గరికి వచ్చిన వారం కావు. అక్రమానికే దేవుడి దగ్గర చోటు లేనప్పుడు అక్రమ సంగతులను చూసి వచ్చిన వారికి కూడా చోటు ఉంటాయి బైబిల్లో ఉండదు. దేవుడి దగ్గర అక్రమానికే స్థలం లేనప్పుడు అక్రమార్కులకు స్థలం ఉంటుంది. ఒకసారి ఆలోచన చేయండి. అక్రమం చేసేవారు మీరు వెళ్ళిపోండి అంటున్నాడు. స్వస్థత అనుగ్రహించేది దేవుడే, ఆ మహిమ దేవుడికే ఇవ్వాలి. కానీ ఈరోజు ఎవరు తీసుకుంటారు దాన్ని? ఎవరు తీసుకుంటారు? మనుషులు కాదా? మనుషులే తీసుకుంటారు. ఒకసారి మీరు ఆలోచించండి. మేము దేవుని వల్ల మనం ధన్యులుగా ఉండాలి అంటే దేవుని మాటలకి లోబడి విధేయత చూపించేవాడుగా ఉంటేనే నువ్వు దేవుడి దృష్టికి ధన్యుడివి. అప్పుడే నువ్వు ఏదనుకున్నా దేవుడు నీకు అనుగ్రహించగలడు. నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే దేవుడు ఇస్తాడా నీకు? ఇవ్వడు. ప్రియమైన దేవుని వల్ల మన పిల్లలకే మనం ఇవ్వట్లేదు. వాడు ఇష్టానుసారంగా వాడిపోతుంటే నువ్వు ఒకటి చెప్తే కుమారుడు ఒకటి చేశాడు అనుకోండి, అలా రోజు చేస్తూనే ఉన్నాడు అనుకోండి, వాడికి ఇస్తామా ఏదన్నా? వాడు అడిగింది ఇవ్వు. మరి అలాంటప్పుడు సర్వోన్నతమైన దేవుడు మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతుంటే మనకెందుకు ఇస్తాడు? ఎందుకు ఇవ్వాలి చెప్పండి. సరే మీరు ఆలోచించాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నట్టు ఒక అద్భుతమైన మాట ఏంటి అని అంటే, నిజంగా చెప్తున్నాడు ఆయన. ఆఖరికి యేసుక్రీస్తు ప్రభు వారు గొప్పవారు కదా, మనందరికీ రక్షకుడు కదా. రక్షకుణ్ణి కనినటువంటి మరియమ్మకి ఇంకెంత ధన్యత ఉండాలా లేదా? ఉండాలి. కానీ మన దృష్టిలో మనకు ఒక అవకాశం ఇచ్చి మరియమ్మ గొప్పదా లేకుంటే జక్కయ్య గొప్పడా అని మీకు అవకాశం ఇచ్చాను అనుకోండి, మీరు చెప్పే ఆన్సర్ ఏంటి? మరియమ్మ గొప్పది, రైట్? అవునా కదా? అక్కడే మనిషికి బైబిల్కి తేడా వస్తుంది. నోట్ దిస్ పాయింట్. మోషే గొప్పవాడా కాదా? మరి మోషేకి కనాను దేశం ప్రవేశించడం న్యాయమా కాదా? న్యాయమే. ఎవరిది న్యాయం? ఈ న్యాయం ఎవరిది? మందే. దేవుడి న్యాయం ఏంటి? నిన్ను నీవు హెచ్చించుకొని వారి మీద వారి ఎదుటి నా నామాన్ని అవమానపరిచేటట్టు ప్రవర్తించావు. నువ్వు కణాన్ని చూడు. ఎన్నేళ్ళు నడిపించాడు? 40 సంవత్సరాలు. బైబిల్కి మానవుడికి తేడా ఇక్కడే వస్తుంది. సాధారణంగా మరియమ్మ చాలా గొప్పది, రైట్? అలాంటి మరియమ్మ కంటే ఎవరు గొప్పదో లూకాసు వార్తలోకి వెళ్తే మనకు తెలుస్తుంది. లూకాసు వార్త 11వ అధ్యాయము 27, 28 వచనాలు మనం చూద్దాం. ఇప్పుడు మీరు జాగ్రత్త గమనించాలి. ఆయన ఏం చెప్తున్నాడు? అక్కడ మాట్లాడుతున్నాడు, రైట్? వాళ్ళకి వాక్యం చెప్తున్నాడు. చెప్పగా అవును కానీ దేవుడికి మానవుడికి ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. ఆయన అద్భుతంగా ప్రసంగం చేస్తున్నాడు. ఆయన మాటలు ఎవరు చెప్పలప్పటి వరకు. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఇంత అద్భుతంగా ప్రసంగం, ఇంత గొప్పగా ఈయన చెప్తున్నాడు కదా, ఇది ఏం చదవలేదు కదా, మన ఏదంటే పెరిగాడు కదా వడ్డవాడి కుమారుడిగా. ఇక్కడికి ఇంత జ్ఞానం ఆలోచన ఆ మాట చూసి ఆశ్చర్యపోయి ఆయన మాటలకు అబ్బురు పడినటువంటి ఆమె ఏమంటుందంటే, ఆయన ఆ మాటలు చెబుతుండగా సమూహంలో ఉన్న స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీ గురించిన సైన్యములను ధన్యములైనవి మరియమ్మ గురించి చెప్తుంది, రైట్? తల్లే కదా. ఆ తల్లి గురించి చెప్తుంటే, అవునమ్మా మా అమ్మ చాలా గొప్పది అనలా. ఏమన్నాడు? అవును, కరెక్టే, మంచిదే. కానీ ఆంకంటే గొప్ప ఎవరు అంటున్నాడు? విని గైకుని వారు అన్నాడు. గైకొనడం అంటే ఏంటి అంటే అనుసరించడం, పాటించడం. దీనికి మించి ఒక పదం ఉంది. నేను
అవి గైకొనడం అన్న పదానికి తెలుగు డిక్షనరీలో తెలుగు టు తెలుగు వెతికితే నాకు దొరికిన అద్భుతమైన పదం ఏంటి అంటే, మీరు కూడా వెతకండి, దానిని స్వీకరించి దాన్ని క్రియారూపకంగా జరిగించడం. గైకొనడం అంటే క్రియారూపకంగా జరిగించడం అంటే ఆ విధంగా మనం మన జీవితాల్లో ప్రవర్తించడం. స్వీకరించడం అంటే ఏంటి? మనలోకి స్వీకరించి దాన్ని ఏం చేయాలి? క్రియారూపకంగా. క్రియ అంటే ఏంటమ్మా? పని. అంటే ఏది చెప్పాడో దానిని చేయడమే స్వీకరించడం. అంటే ఏం చెప్పాడు? దేవుని మాటలు విని ఏం చెప్పబడినాయో దేవుని మాటలు దాని ప్రకారంగా మనం బ్రతికితే దానిని ఏమంటున్నాడు? గైకొనడం అంటున్నాడు. మీరు తెలుగు టు తెలుగు డిక్షనరీ వెతకండి, రైట్? ఇంగ్లీష్ లో కూడా అదే ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. గైకొనడు. మా అమ్మ గొప్పదే, మా అమ్మ గొప్పదే కాదనలా, కానీ మా అమ్మ కంటే గొప్పవాళ్ళు ఎవరో తెలుసా? అంటే ప్రభు మాటలు విన్నాడు, ఆయన మనసు ఎరిగాడు, దానికి అనుకూలంగా ఆయన ప్రవర్తించాడు, క్రియ చేసాడు. ఇదో నేను అన్యాయం చేస్తుంటే అని చెప్పి ఆయన క్రియ చేస్తున్నాడు ప్రియమైన దేవుని వారలారా. అది గైకొనడం అంటే. ఆయన అంటున్నప్పుడు ఆయన అన్నాడు, అవును కానీ దేవుని వాక్యమును విని దానిని గైకుల వారు మరి ధన్యులు కాదు, ఆమె కంటే ఇంకా ఎక్కువ ధన్యులు అన్నారు. చూడండి, మనకు కూడా మరియమ్మ కంటే గొప్ప ధన్యత కలిగే వారుగా ఉండడానికి అవకాశం దేవుడే కల్పిస్తూ ఉన్నప్పుడు తెలిసిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? ఒకసారి మనం పరీక్షించుకున్నాం. అది ఎవరైనా, ఇంక్లూడింగ్ నాతో సహా. ఇక్కడ ఎవరు గొప్పవారు కాదు, ఎవరు తక్కువవారు కాదు, అందరూ సమానంగానే ఉన్నారు. దేవుని విషయంలో అందరూ సమానంగానే ఉన్నారు, అందరూ అధమ స్థితిలోనే ఉన్నారు, నేనుతో సహా కూడా ప్రియమైన దేవుని మాట. ఎందుకంటే తను తాను హెచ్చించుకున్నాడు, ఎప్పటికీ గొప్పవాడుగా నిలబడ్డు. జాగ్రత్తగా ఆలోచించండి. ఆయన అన్నాడు, దేవుని ధన్యుల వాళ్ళంటే ఏం చేయాలి? దేవుని మాటల్ని విని గైకొనాలి, వాటి ప్రకారంగా మన జీవితాలను జరిగించాలి అని చెప్తున్నాడు. కానీ ఈ రోజున మనము అనేకమైన దేవుని మాటలు వింటూ ఉన్నాం. వింటున్నప్పటికీ చెవి వరకే అవి వెళ్తున్నాయి, కానీ హృదయం వరకు అవి చేరట్లేదు. ప్రియమైన దేవుని వల్ల చెవి వరకే వెళ్తున్నాయి, హృదయం వరకు అవి చేరట్లేదు. హృదయం వరకు చేరితే, హృదయం స్పందిస్తే, దాని ప్రకారంగా మనం మార్చుకోగలిగినప్పుడు, దాని ప్రకారంగా మనం నడవగలిగినప్పుడు అప్పుడు మనకు ధన్యత అనేది వస్తుంది. కానీ విన్నంత మాత్రాన మనము ధన్యులము కాము. నేను చెప్పాను, మీరు విన్నారు, ధన్యులైపోతామా? అయిపోతాం. చెప్పి నేను పాటించాలి, దాని ప్రకారంగా నడుచుకోవాలి. విన్న మీరు కూడా దాని ప్రకారంగా నడుచుకోవాలి. అప్పుడే మనం ధన్యులమవుతాము. ఒక మాట విన్నాడు జక్కయ్య, దాని ప్రకారంగా ప్రవర్తించాడు, రక్షణలో హ్యాపీగా వచ్చేసాడు. మనం ఏమనుకుంటున్నామంటే, ఇంకా నేను రక్షింపబడ్డాను కదా, నేను బాప్తిస్మం తీసుకున్నాను కదా అనేటువంటి ఆలోచనతోనే ఉన్నాం. అది తీసుకున్న తర్వాత, రక్షింపబడ్డ తర్వాత చేయవలసిన కార్యాలే, క్రియలే. అదే కదా అన్నాడు ఇక్కడ. ఏమన్నాడు? విని వాటి ప్రకారంగా గైకులు వారు చేసేవారు ధన్యులు అన్నాడు. ఎవరు చేయాలి ఇవన్నీ అంటే, విన్నవారా, విననివారా, తెలిసిన వారా, తెలియని వారా? మత్తయి యోహాను సువార్త 13వ అధ్యాయము 17వ వచనం చూడండి. మీరు ఎరుగుదురు కనుక. చూడండి, ఇక్కడ కూడా అదే చెప్తాడు. చేసిన ఏళ్ళ, గైకొన్న ఏళ్ళ, పాటించిన ఏళ్ళ, ఇవన్నీ పర్యాయ పదాలే, అర్థం ఒకటే. అంటే ఈ సంగతులు మీరు ఎరుగుతారు, మీకు తెలుసు. తెలిసిన వాళ్ళు ఏం చేయాలంటున్నాడు? చేయాలి. తెలిసిన వారు చేస్తే ఏమవుతారంట? ధన్యులు అవుతారంట. మీరు ధన్యులుగా ఉండాలనుకున్నారా, అన్యులుగా ఉండాలనుకున్నారు? దేవుని దగ్గరకు వచ్చి అన్యులుగా ఉండడం అంటే అంత దౌర్భాగ్యం మరేది లేదు. ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వల్ల.
ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక ఎరిగిన వారు ఏం చేయాలంట? ఖచ్చితంగా చేయాలంట. ఖచ్చితంగా. ఎప్పుడు చేయాలంట? మనకేమన్నా సుదీర్ఘ కాలం ఉందా? విస్తారమైన కాలం ఉందా? లేదు బ్రహ్మేంద్ర. ఆల్మోస్ట్ మనం ఉన్నదే అంత్య దినాలలో. కాలం సమీపమైనది. ప్రభువు రాకడ ఎప్పుడు జరుగుతుందో మనం చెప్పలేదు. మన పోకడ ఎప్పుడు జరుగుతుందో మనకి తెలియదు కనుక ఏం చేయాలి? మనం జాగ్రత్త పడాలి. కాలం దగ్గరకు వచ్చింది కనుక మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. చూడండి, సమయం ఇంకా రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, రేపు సంవత్సరం బాప్తిసం తీసుకుంటా, 2 ఏళ్ళు పడతాయి బ్రదర్ బాప్తిసం తీసుకోను, 2 ఏళ్ళకి మారుతాను బ్రదర్, ఇంకొక 5 నెలలు టైం పడదు. ఉందా సమయం? బైబిల్ ఏం చెప్తుంది? సమయం లేదు. సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వాటిని విని అందులో రాయబడిన సంగతులు గైకొను వాడును ధన్యుడు. సమయం దగ్గర పడింది కనుక మనం ధన్యులం కావాలి అంటే రెడీగా ఇప్పటి నుంచే మనం ఏం చేయాలి? మన ప్రయత్నాలు ప్రారంభించాలి. ఎందుకంటే మనకు ఎక్కువ సమయం ఉందా? లేదు కనుక మనం దేవుని మాటలు ఇప్పుడే ఆచరణలో పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తే చాలా ఉన్నాయి. ఇందులో ప్రారంభంలో మనం కొన్ని లక్షణాలు అలవరుచుకోవాలి. ప్రేమ కలిగిన వారంగా, సమాధానం కలిగిన వారంగా, అబద్ధం ఆడని వారంగా, వ్యభిచారం చేయని వారంగా, మోసం చేయని వారంగా, దొంగతనం చేయని వారంగా, ఈ లక్షణాలన్నీ ఇప్పటి నుంచే మనం ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి, అలవర్చుకోవాలి. చిన్న విషయమే ఇది, కానీ ఇది మనల్ని తప్పుదారి పట్టిస్తుంది. అవునా కదా? తప్పుదారి పట్టిస్తుంది. మోసం చేసింది చిన్నదే మనకంటికి, కానీ దేవుడు దాన్ని ఎలా చూస్తున్నాడు? భూతద్దం పెట్టి చూస్తున్నాడు, మైక్రోస్కోప్ కింద చూస్తున్నాడు. కనుక ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎందుకురా అంటే సమయం దగ్గర పడింది. దగ్గర పడినప్పుడు ఇప్పటికీ మనం నిజం చెప్తున్నా, ఇప్పటికీ మనం గైకునే వారంగా లేవు. అవునా కదా? మనసాక్షికి చెప్పుకోండి, నాకు చెప్పకూడదు, మీ మనసాక్షికి చెప్పుకోండి, నేను దేవుని మాటగా లోబడేవాడిగా గైకునేవాడిగా ఉన్నానా లేదా అని. ఒకవేళ లేదు అని ఆన్సర్ వచ్చిందంటే ఇమ్మీడియట్ గా ట్రై చేయడానికి మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. అలాంటప్పుడే మనం దేవుడి దృష్టికి ధన్యులుగా ఉంటాం. అలాంటప్పుడే దేవుడి దృష్టికి మనము దేవుడు కోరుకున్నట్టుగా ఉంటాం. దేవుడు కోరుకున్నట్టుగా ఉంటే దేవుడు ఇస్తానన్నది మనకు ఖచ్చితంగా ఇస్తాడే కూడా. కనుక మనందరం కూడా ధన్యులుగా ఉండాలి అంటే ఈ భూమి మీద దేవుడు చెప్పిన కట్టడలకు, మాటలకు లోబడి ఆయన ఏది చేయమన్నాడో దానిని చేస్తూ, ఏది వద్దన్నాడో దానిని విసర్జించి మనం ఆత్మీయతలో ముందుకు సాగగలిగినప్పుడు మనం ధన్యులుగా పిలువబడతాం దేవుడి దృష్టికి. మనుషుల దృష్టికి అయితే కాదు. అలా పిలువబడుతున్న మనము దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఆ నిత్యమహిమకి ఆరాధన సాధిస్తాం. కనుక అటు కృప దేవుడు మనందరికీ మెండుగా అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, పరిశుద్ధుడా, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుకుంటూ, అల్పులము అయోగ్యులము ఏ అర్హత లేని మమ్మల్ని ఎన్నుకుని నీ సన్నిధిలో నిలువబెట్టుకుని రాజులుగాను యాజకులుగాను నీ సొత్తుగాను చేసుకున్నందుకే కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ, నువ్వు ఇచ్చిన అవకాశంను సద్వినియోగపరచుకుని ఆత్మీయులు ఎదుగుటకు నీ కృపను పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు మెండుగా నిండుగా అనుగ్రహించమని మమ్మల్ని బట్టి నీవే మహిమ పొందుకుని వేడుకుంటూ, సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ, నీ ప్రియకుమారుడు మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు పేరట ఈ ప్రార్థన అడిగి సమర్పించి పొందుకుని తండ్రి. ఆమేన్. క్రీస్తు అందరికీ వందనాలు.